హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ రెసిపీ అయితే. కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. చేసుకోవటం అయితే చాలా ఈజీ. మీరు ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఏదైనా మీకు స్వీట్ తినాలనిపించినా చిటికెలో చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా పిండి కలుపుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోవాలి. అన్నీ 1 కప్పుతోనే మెజర్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. తర్వాత అదే కప్పుతోనే 1/4 కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోవాలండి. మనం కేక్స్లోకి అట్లా యూస్ చేస్తూ ఉంటాం కదా బేకింగ్ పౌడర్ని ఒక అర టీ స్పూను, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకుని ఇవి మొత్తం ఒక్కసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక ఒక 2 టీ స్పూన్ల దాకా పెరుగుని వేసుకోండి, పుల్లగా ఉండే పెరుగుని. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, ఏదైనా సరే పర్వాలేదండి. ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఈ పొడి మొత్తానికి ఆయిల్ అంతా బాగా ఇలా గట్టిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత పిండిని కలుపుకోవడం కోసం పాలని పోసుకోవాలండి. కొద్దిగా పాలు పోసుకుంటూ మనం కొద్దిగా చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. ఇందులో వాటర్ కన్నా కూడా పాలతో కలుపుకుంటే మనకి చక్కగా మెత్తగా టేస్ట్ చాలా బాగా వస్తుందండి స్వీట్ అయితే కనుక. ఇది అచ్చం మనం గులాబ్ జామ్ ఎలా అయితే చేసుకుంటామో అలాగేనండి. కొద్దిగా బాగా గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగానే ఉండాలి పిండి అయితే కనుక. అలాగే ప్రెషర్ అనేది ఎక్కువగా ఇవ్వకుండా జస్ట్ పిండిని ఇలా పైన మాత్రమే కొద్దిగా కలుపుకోవాలి. లేదంటే లోపల ఉన్న ఫామ్ అయిన ఎయిర్ గ్యాప్స్ మొత్తం పోయి మనకి చేసే స్వీట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి. కాబట్టి ప్రెషర్ అనేది ఎక్కువగా లేకుండా పైన మాత్రమే ఇలా బాగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. తర్వాత పంచదార పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోండి. అందులోకి 1.25 కప్పు దాకా పంచదార తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే 1.25 కప్పు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం పంచదారని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోనే అంతే వాటర్ తీసుకోవాలి. పంచదార ఎంతైతే తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే వేసుకోవాలి. 1.25 కప్పు పంచదారకి నేను 1.25 కప్పు దాకా వాటర్ వేసుకున్నానండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార మొత్తం కరిగిపోవాలి. బాగా పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. మనకి ఇలా పంచదార పాకాన్ని ముట్టుకుని చూస్తే కొద్దిగా జిగురుగా ఉండాలి అంతే. మామూలుగా 1 కప్పు మైదా పిండికి 2 కప్పుల దాకా పంచదార కూడా తీసుకోవచ్చండి. ఎలాగైనా పర్వాలేదు. 1.25 కప్పు నుంచి 2 కప్పుల దాకా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా పంచదార మొత్తం కరిగిపోయింది. చివరిలో కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఇలా చేత్తో ముట్టుకుని చూస్తే మనకి కొద్దిగా జిగురుగా అంటుకునేట్టుగా ఉండాలి. మరీ నీళ్ళలాగా ఉంటే కూడా బాగోదు. ఇలా కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని కొద్దిగా ఇంకొక నిమిషం పాటు ఇలా పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ కలుపుకోండి. తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. వీటిని మీకు నచ్చిన షేప్స్లో తయారు చేసుకోవచ్చండి. మొత్తం చపాతీ లాగా ఒత్తుకుని ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు. షేప్ అనేది మన ఇష్టం అండి, ఎలాగైనా సరే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొద్దిగా డిఫరెంట్గా చూపిస్తున్నాను. చూసారు కదా కొద్దిగా పిండి ముద్దను తీసుకుని నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని నైస్గా వచ్చేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత చపాతీలు ఒత్తుకునే పీట మీదనే ఇలా గనక చేసుకుని నేను చూపించిన విధంగా తయారు చేసుకుని ఇలా మొత్తం ఒక్కసారి ఫోల్డ్ చేసుకుంటే మనకి మంచి షేప్ వస్తుందండి. అంటే జిలేబీ కానీ ఇలా పన్నీర్ జిలేబీ ఇలా చేస్తూ ఉంటారు కదా, వాటికి ఎలా అయితే షేప్ని ఇస్తామో అలాగే చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. నార్మల్గా రౌండ్గా బాల్స్లా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చూపిస్తున్నాను. చూసారు కదా 1 కప్పు మైదా పిండికి ఇన్ని అయితే చేసుకున్నానండి నేను. వీటిని రౌండ్గా చిన్న గులాబ్ జామ్ లాగా అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మనకు అచ్చం బయట దొరికే గులాబ్ జామ్ పిండి లాగానే ఉంటుందండి. మనం కలిపేటప్పుడు కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది, అంతే బాగుంటాయి కూడా. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ పెట్టుకుని మీడియం హీట్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని లోపల వరకు వేగేలాగా బాగా వేయించుకోవాలి. అలాగే మంచి కలర్ కూడా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేనైతే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకుంటున్నాను. చూసారు కదా మనకి మంచిగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి. అలాగే ఇందులో బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా ఇవి వేసుకున్నాం కాబట్టి ఇవి మనకి ఆయిల్లో వేసిన తర్వాత కానీ పాకంలో వేసిన తర్వాత కానీ వాటి సైజ్ అనేది కొద్దిగా పెద్దగా అవుతాయి. కాబట్టి
ముందుగానే చూసుకుని కొద్దిగా చిన్న సైజులో చేసుకోండి. ఇవన్నీ వేయించుకున్నాం కదా, వీటన్నిటిని మనం ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలోకి వేసేసి అన్నిటికీ ఒకసారి పాకాన్ని బాగా పట్టించుకోవాలి. అన్నిటికీ పాకం మంచిగా పట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు వదిలేస్తే మనకి ఇవి లోపల వరకు పంచదార జ్యూస్ అంతా పీల్చుకుని చాలా మంచిగా తయారైపోతాయండి. సైజు మాత్రం కొద్దిగా చిన్న సైజులోనే చేసుకోండి, ఎందుకంటే వీటిని పాకంలో వేసిన తర్వాత పాకం అంతా పీల్చుకుని మనకి ఇవి సైజు అనేది కొద్దిగా పెద్దగా అవుతాయి. ఇక్కడ నేను ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, పంచదార పాకం మొత్తం చక్కగా పీల్చేసుకున్నాయి. అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఇవి అచ్చంగా గులాబ్ జామ్ లాగానే ఉంటాయి, కాకపోతే షేప్ అనేది మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి ప్లేట్లో వేసి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల వరకు కూడా ఆ పంచదార పాకం అంతా చక్కగా పీల్చుకుంది, జ్యూసీగా మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చినా లేదంటే మీకు ఇంట్లో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా దీన్ని తయారు చేసుకుని తినండి. ఇంట్లో వాళ్ళందరికీ కాదు, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. చూసారు కదా, మనం తీసుకున్న పంచదార పాకం అంతా కూడా లోపల వరకు పీల్చుకుని తినడానికి చాలా బాగుంటాయండి. తప్పకుండా ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.